వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచం మరో మహాయుద్ధం ముంగిటి నిలబడిందా? అట్లాంటిక్ మహాసముద్రం వేదికగా అమెరికా రష్యాల మధ్య మొదలైన ఈ హై వోల్టేజ్ డ్రామా మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతుందా? రష్యాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ ను అమెరికా నౌకాదళం నడి సముద్రంలో స్వాధీనం చేసుకోవటం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఆ ట్యాంకర్ లో ఏముంది? అమెరికా ఎందుకంత సాహసం చేసింది? అభిషేక్ కపూర్ విశ్లేషణలో తేలిన ఆ సంచలన నిజాలేంటి? ఇప్పుడు మన స్పెషల్ స్టోరీలో ఈ యుద్ధ మేఘాల వెనుక ఉన్న అసలు కథను చూద్దాం. అట్లాంటిక్ మహాసముద్రపు గడ్డ కట్టే నీరు ఇప్పుడు యుద్ధ సెగలతో వేడెక్కుతోంది. అమెరికా ఒక రాత్రిపూట జరిపిన మెరుపు దాడిలో 2 భారీ ఆయిల్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకుంది. అందులో ఒకటి ఐస్లాండ్ సమీపంలో పట్టుబడిన రష్యా జెండా కలిగిన మర్చెంట్ వెజల్ మెరీనా అయితే రెండవది కరీబియన్ సముద్రంలో దొరికిన చైనాకు వెళ్తున్న షాడో ట్యాంకర్ సోఫియా. ఈ 2 ట్యాంకర్లలోనూ అమెరికా ఆంక్షలు విధించిన వెనిజులా ఆయిల్ ఉన్నదన్నది అగ్రరాజ్యం ఆరోపణ. ఈ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు డ్రామా ఏంటో తెలుసా? రష్యా ట్యాంకర్ మెరీనాను అమెరికా నేవీ ఏకంగా 2 వారాల పాటు వెంబడించింది. విశేషం ఏమిటంటే ఆ ట్యాంకర్ వెనుక ఒక రష్యా జలాంతర్గామి నీడలా కాపలా కాస్తూనే ఉంది. అయినప్పటికీ అమెరికా దళాలు ఆ నౌకను స్వాధీనం చేసుకున్నాయి. మదురోను అపహరించిన తరువాత వెనిజులా చమురుపై తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు, నార్త్ అట్లాంటిక్ సెక్యూరిటీ ప్రమాదంలో ఉందని చూపిస్తూ డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్ ను దక్కించుకోవాలని ట్రంప్ వేస్తున్న మాస్టర్ ప్లాన్ కూడా ఇందులో ఉండొచ్చు. అమెరికా తీరు ఇప్పుడు రష్యాను ఆగ్రహానికి గురి చేస్తోంది. ఇది అంతర్జాతీయ సముద్ర చట్టాలను ఉల్లంఘించటమేనని రష్యా గర్జిస్తోంది. కానీ అమెరికా మాత్రం తనకు నచ్చినట్లు వ్యవహరిస్తోంది. ప్రపంచానికి ఒక రూల్, మాకొక రూల్ అన్నట్లుగా అమెరికా తీరు ఉంది. వెనిజులా నుంచి అమెరికా $2 బిలియన్ చమురు కొంటే తప్పులేదు, కానీ చైనా లేదా రష్యా కొంటే మాత్రం అంకుల్ శామ్ కి ఎందుకు కోపం వస్తోంది అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఆ రష్యా జలాంతర్గామి గనుక అమెరికా నేవీపై దాడి చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? రష్యా, చైనా లాంటి అగ్రరాజ్యాలు అమెరికా పెత్తనాన్ని ఎంతకాలం భరిస్తాయి? భారత్ పాక్ లేదా భారత్ చైనా సరిహద్దుల గురించి నీతులు చెప్పే వెస్ట్రన్ మీడియా ఇప్పుడు తమ ప్రాంతంలో తలెత్తిన ఈ యుద్ధ ముప్పుపై ఎందుకు మౌనంగా ఉంది? అమెరికా చేస్తున్న ఈ దూకుడు చర్యలు ఏ క్షణమైనా ఒక చిన్న పొరపాటుతో మూడవ ప్రపంచ యుద్ధానికి నిప్పు రగిల్చే అవకాశం ఉంది. అగ్రరాజ్యాల మధ్య మొదలైన ఈ ఆధిపత్య పోరు ప్రపంచాన్ని ఏ తీరానికి చేరుస్తుందో వేచి చూడాలి.